అందరు సబ్స్క్రైబ్ చేయుర్రి అని. అందరు సబ్స్క్రైబ్ చేయుర్రి. అందరికీ నమస్కారం. నా పేరు దినేష్. ఈరోజు అయితే మన AI ఫార్మింగ్ డే 1 స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతం మన బెడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. బెడ్స్ కొట్టడం వల్ల ఉపయోగాలు ఏముంటాయో ఒకసారి ChatGPTని అడుగుదాం. ఉపయోగం ఏంది? బెడ్స్ కట్టడం వలన ముఖ్యంగా నీటి నిల్వ నియంత్రణ అవుతుంది. మట్టిలో అధిక ఆక్సిజన్ లభిస్తుంది. రూట్స్ బాగా పెరుగుతాయి. అలాగే వర్షపాతం వల్ల వచ్చే నీరు నిలిచే ప్రమాదం తగ్గుతుంది. ఇదంతా కలిపి పంట వృద్ధికి, రక్షణకు, సులభమైన నిర్వహణకు సహాయపడుతుంది. ఇంకేమన్నా ఉన్నాయా? అవును, బదులుగా ఇంకొకటి కూడా ఉంది. బెడ్స్ కట్టడం వల్ల మట్టిలో వేగంగా నీరు ఉంచుకోవడం వల్ల మల్చింగ్తో కలిపి మట్టిలో తేమ నిల్వ ఉంటుంది. కాబట్టి మూలాలు బాగా పెరుగుతాయి మరియు పంట నాణ్యత, ఉత్పత్తి రెండు మెరుగవుతాయి. అవ్వతోటి ఒకసారి వానాకాలం ఈ పందిరిలో ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏ పంట వేస్తే ఎక్కువ డిసీజెస్ రాకుండా ఉంటాయో ఒకసారి ChatGPT ద్వారా అడిగిపిద్దాం. పందిరిరా ఏ పంట వేయాలి వర్షాకాలంలో? వర్షాకాలంలో పందిరిపై కాకర సాగు చేయడం చాలా లాభదాయకం. దీనికి మంచి సారవంతమైన నేలల అవసరం. నీరు నిలవకుండా ఉండేలా చూసుకోవాలి. విత్తనాలు నాటిన తర్వాత మొక్కలు కొంచెం పెరిగాక పందిరిపైకి పాకించాలి. వర్షాకాలంలో వచ్చే తెగుళ్లు, పురుగుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి అవసరమైన మందులు పిచికారీ చేయడం మంచిది. ఇలా చేస్తే మంచి దిగుబడిని పొందవచ్చు. ఈ వీడియోలన్నీ ఎందుకంటే మనం అందరం ఈ వ్యవసాయం చేసేటప్పుడు అందరు ఎట్లా చేస్తారో అట్లా చేస్తున్నాం. కానీ నేను ఇప్పుడు అట్లా కాకుండా ఫోన్లో వస్తాయి కదనే, ఫోన్లు ఇప్పుడు జాబులన్నీ ఫోన్లో అవంతలు అవే వేసుకుంటున్నాయి కదా. అట్లా మనం ఇప్పుడు ఫోన్లో కొడితే ఇట్లా పంటకి ఏ రోగం వస్తుంది, పంటకి ఇంకేం కావాలి, దానికి ఏం తక్కువ అయినాయి ఫోన్లో ఫోటో దించి పెడితే ఫోనే చెప్తుంది ఇప్పుడు అన్నీ. ఇప్పుడు కాకరకాయ పండు మక్కుతుంది కదా నాకు, కాకరకాయ ఆకు పండు మక్కితే ఫోన్లో ఇప్పుడు ఫోటో దించి పెట్టినాం అనుకో, అది పండు ఆకు ఎందుకు పండు మక్కుతుంది ఫోన్లోనే అన్నీ చెప్తుంది. ఇక ఇప్పుడు నేను బాపుని ఇట్లా ఏం అడగకుండా ఇప్పుడు పంట ఇప్పుడు స్టార్టింగ్ చేసినాం కానీ ఇలా కవర్లు వడిచినప్పటి నుంచి కవర్లు మళ్ళీ పంట ఎప్పుడు అయిపోతుందో అప్పటిదాకా ఫోన్లో కొట్టుకుంటే చేస్తే మనకు సక్సెస్ అవుతుందా కాదా ఎట్లా అని మొత్తం ఒకసారి టెస్ట్ చేద్దామని అన్ని వీడియోలు తీసుకుంటా యూట్యూబ్లో పెడుతున్నా. ఇప్పుడు మనం ఏంటంటే ఇలా మనకు పనులు ఎంతమంది వచ్చిర్రే, 11-12 మంది పనులు వచ్చిర్రు. మనం ఇలా ఒక్కటే ఎరువు పోసినాం, బెడ్లు కొట్టినాం, పైపులు పడిచినాం. ఇప్పుడు అవన్నీ బెడ్లు కొట్టుడు ఎందుకు, అవన్నీ ఫోన్ అడిగినాం ఆల్రెడీ, ఎందుకో చెప్పింది కదా నాది. రూట్లు ఏళ్ళు గట్టిగా ఉండాలి, వానకు నీళ్ళు అట్లిట్లు ఉంటాయి, అది నీరు వేయకుండా ఉంటుంది, మంచిగా అట్లిట్లు ఉంటుంది అని అన్నీ చెప్పింది కదా. ఇప్పుడు ఇక మనం ఏ పంట ఏమన్నది, మనం కాకరకాయ పంట ఏమన్నది, మనం ఇప్పుడు ఇత్తులు ఇవ్వాలి పెట్టుడు కాదు కానీ ఎల్లుండి ఇత్తులు పెడతాం. కానీ ఇత్తులు పెట్టినాక ఒక వారం రోజులకి చెట్లు మొలిచినాక మనం ఇక మందులు ఫస్ట్ నుంచే మందులు కొట్టాలి. ఇక మందులు ఏ మందులు కొట్టాలి, ఏ టైంకి కొట్టాలి, అవన్నీ ఇప్పుడు మందులు మన అయ్యి ఎట్లా కొడతాయి, మున్నే చెట్లకి ఎప్పుడు మధ్యాహ్నం కొడతా అంటాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఎర్రటెండలో కొడతా అంటాడు. అట్లా కొడితే ఏంటంటే మందు పట్టుకోదు చెట్లకు, టైం తిరగ కొట్టాలి. అవన్నీ ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఈ కాకర చెట్లది మొత్తం ఫోన్ తోటి చేస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు మొత్తం అడిగి పెట్టిన ఆల్రెడీ ఫోన్ని. నాకు ఇప్పుడు మొత్తం అన్నీ ఏ టైంకి ఏదేది కొట్టాలో, ఈ వారం రోజులకి ఏ మందు కొట్టాలి, 20 రోజులకి ఏ మందు కొట్టాలి, ఎసొంటి రోగాలు వస్తాయి, అవి ఎట్లా కంట్రోల్ చేయాలి, అవన్నీ నాకు ముందే ఆల్రెడీ చెప్పింది. అవి చెప్పిన మందులు పని చేయయా అవన్నీ ఇప్పుడు ఫోన్ అడిగి ఈ కాకరకాయ చేను మొత్తం ఫోన్ అడిగి చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని చూడాలి. మనం ఈ వీడియోలన్నీ మన ఫార్మింగ్ తెలుగు అని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేసింది ఆల్రెడీ. కొంతమంది చూసిర్రు, ఇంకా చూడని వాళ్ళని చూడమని చెప్పి నువ్వే చూడమని చెప్పు. మనది వీడియో చూడని వాళ్ళను చూడమని చెప్పాలి. గట్లా కాదు, మన వీడియో ఇంకా వాళ్ళు చూడలేరు, వాళ్ళందరినీ చూడమని చెప్పు. మన వీడియో ఎవరు చూడలేదు వాళ్ళని చూడమని, నువ్వే చూడమని చెప్పి చూడుర్రి అని చెప్పు. చెప్పిన కదా.
మంచిగా చెప్పాలి. ఇంకా ఎప్పుడు ఏది మర్చిపోయినా అంటే మనకి ఇప్పుడు ఇలా సెకండ్ పంట కానీ ఇంతకుముందు సొరకాయ చెట్లు వేసినాం, దానికి ఎంత వచ్చినాయో నాకైతే తెలియదు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనకి ఇలా లేబర్ ఛార్జ్ ఎంత అయింది అవన్నీ లెక్కల కాడ నుంచి మనకి ఇప్పుడు ఈ పేపర్ పరిచినాం కానీ కవరు, ఆ కవర్కి ఎన్ని పైసలు అయినాయి, లేబర్కి ఎన్ని పైసలు అయినాయి, ఇంకా మందులకి ఎన్ని పైసలు అవుతాయి అవన్నీ రాసుకొని లాస్ట్ దాకా పంట ఈ పందిరు మన ఎకర పందిర్లో కాకరకాయకి ఎంత పెట్టుబడి అయిందో అవన్నీ లెక్కలు చేసి ఒక దగ్గర పెట్టి పంట అయిపోయేదాకా ఎంత ఖర్చు వచ్చిందో పెట్టి మళ్ళీ మనకు వచ్చిన పంటకి కాకరకాయలు అమ్మితే ఎన్ని పైసలు వస్తున్నాయో అవన్నీ లెక్కలు చేసుకొని ఒకసారి మన ఫోన్లో చెప్పింది వర్కౌట్ అయిందా కాదా అని చూసుకుందాం. అందుకే ఈ వీడియోలు అన్నీ తీస్తున్నాం. మేమైతే ఈ బెడ్ల మధ్యలో పెండ ఎరువుని అయితే వాడుకున్నాము. ఫస్ట్ అయితే ఎరువుని లైన్గా పోసుకొని దానిపైన నుంచి ట్రాక్టర్తోని బెడ్లు కొట్టుకున్నాము. బెడ్లు కొట్టుకున్న తర్వాత ఇట్లా ఈ రకమైన డ్రిప్పులు అయితే మేము వాడుకున్నాము. ఒకసారి దగ్గర ఈ రకమైన డ్రిప్ని అయితే మేము వాడుకున్నాము. ఈ డ్రిప్ వేసినప్పటి నుంచి వాటర్ ఎక్కువ సేవ్ అవుతుంది. మేమైతే ఈ బెడ్స్ కొట్టడానికి అయితే ఈ మిషన్ అయితే చేయించుకున్నాము. నేను ఈ బెడ్లు కొట్టే మిషన్ గురించి అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది, దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది మొత్తం ఒక ఫుల్ వీడియోలో మీ అందరికీ చూపిస్తా. మళ్ళీ దీనికి కాస్ట్ ఎంత పడ్డది, దీన్ని ఎక్కడ చేయించినాం అనేది డీటెయిల్గా మా డాడీ హెల్ప్తోని మీ అందరికీ చెప్తా. అప్పటి వరకు మన ఏఐ సిరీస్ని అందరు తప్పకుండా చూడండి. మన ఫార్మింగ్ తెలుగుని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.